ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్ర తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. అసలు వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయి? ప్రస్తుతం అంతా పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే మ్యాప్ ఏం చూపిస్తుంది? ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? నిన్న దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఈరోజు ఆ ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది మరట్వాడ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రఫ్ లైన్కి రైట్ సైడ్ ఉన్న చోట్ల వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉంటుంది. ఏపీకి ఎన్ని రోజులు వర్ష సూచనలు ఉన్నాయి? రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 3 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 7వ రోజు వరకు అది 1-2 చోట్లకి పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నప్పటికీ 2-3 రోజుల్లో కొన్ని చోట్లకు, 4వ రోజు నుంచి 7వ రోజు వరకు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం. ఈ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు ఈ పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రాబోయే 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండు చోట్ల కూడా 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఒక్కొక్క చోట భారీ వర్షాలు కురుస్తున్నాయి, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది. అట్లాంటి లొకేషన్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తాం? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 50 నుంచి 60 వరకు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 4వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రమే 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. వీటితో పాటుగా 1-2 చోట్ల ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం మొదటి 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 2 రోజులే, ఉత్తర కోస్తాలో మొదటి 3 రోజులు భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఐడెంటిఫై చేసినవైతే ఈ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల మరియు తిరుపతి జిల్లాల్లో పడే అవకాశం కనిపిస్తుంది. సో గడిచినటువంటి వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 3 రోజులు కూడా చెదురుమదురుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.